మొదటి నుంచి కూడా కొరముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన 3 సార్లు గతంలో ఎన్నికయ్యారు. ఇది 4వసారి ఆయన బరిలో ఉన్నారు. ఆయనకు కూడా ఎదురుగాలి వీచిందని చెప్పవచ్చు. అక్కడ కోడూరుకు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో కోడూరు నియోజకవర్గానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ వైఎస్ఆర్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన కూడా లీడ్లో ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో పాటు కమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వెనకంజలో ఉండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ మొదటి నుంచి కూడా కీలకంగా ప్రధానమైన నేతలందరూ వైఎస్ఆర్సీపీ నేతలు కమలాపురం నియోజకవర్గంలో ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా వెనుకంజలో ఉండడం ఇక్కడ కొంత ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వారందరూ కూడా కొంత సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జోస్న. ఓకే, రైట్ చంద్రమోహన్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. ఇక రామ్మోహన్ రావు గారు ఏపీ రిజల్ట్ పై అప్డేట్ వింటున్నారు కదా. కూటమి హవానే కనిపిస్తోంది అటు ఏపీలో కూడా. అయితే టీడీపీ 105 స్థానాల్లో ముందంజలో ఉంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక వైసీపీ పరిస్థితి ఏంటి అన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సీట్ల లెక్క ఒక విధంగా ఉంటే ఈ ఓటు పర్సంటేజ్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? జోస్న గారు, మీకు మిత్రుడు వర్ధన్ గారికి ఇతర మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. సర్వేలకు అనుగుణంగానే మొత్తం మీద దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ఫలితాలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే చాలా మనం మిత్రులందరూ అనుకుంటామంటే ప్రజలు కూడా కాన్సెప్ట్ ఏంటంటే మనకు నాయకుల భవిష్యత్తు లేకుంటే పార్టీల భవిష్యత్తు అనుకుంటున్నారు. నేను ఏమంటానంటే భారతదేశ ప్రజల భవిష్యత్తు నిర్ణయం కాబోతుంది ఈరోజు. అంటే మనందరం ఓటర్లుగా చూడాలంటే రేపు పొద్దున అభివృద్ధి జరగాలన్నా, భారతదేశం ముందుకు పోవాలన్నా, లేకుంటే రాష్ట్రాలు ముందుకు పోవాలన్నా కూడా రాజకీయం ముఖ్యం కనుక మన భవిష్యత్తు నిర్ణయం అవుతుంది కనుక రాజకీయాలకు అతీతంగా ఈ ఫలితాలు చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి, ముఖ్యంగా కార్యకర్తల విజ్ఞప్తి ఏంటంటే అనవసర ఆవేశాలకు పోయి జీవితాలు పాడు చేసుకోవద్దని మన విజ్ఞప్తి. చివరిగా ఓటర్లు గెలవాలి. ప్రజలకు, మన పార్టీల కంటే నాయకుల కంటే ఓటర్లు గెలవాలి. ఇక ఇక్కడికి వస్తాను, మన విశ్లేషణకు వస్తే భారతదేశ వ్యాప్తంగా అన్ని సర్వేలు పేర్కొన్నట్టే బీజేపీ, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రధానంగా ముందున్నది. 370 రాకపోయినా కూడా ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా 270 లోపు ఎవరు వస్తారని చెప్పలేదు. 400 దాటితే కూడా ఎవరు చెప్పారు. ఒక్క సర్వే ఏదో 401 అన్నట్టుంది. కానీ మిగతా అన్ని కూడా చూసుకుంటే మనకు 350 అటు ఇటుగా ఎన్డీఏ కూటమి ఉంటట్టుంది. 150 నుంచి 200 మధ్యన ఇటు ఈ ఇండియా కూటమి ఉండేటట్టున్నది. మిగతా వాళ్ళందరూ కూడా మధ్యలో ఉన్న వాళ్ళు 1-2 పార్టీలు బయట ఉన్నాయి. ఆ పార్టీలని 10-15 గెలిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠకు తెరదించుతూ మెల్లగా ఎన్డీఏ కూటమి వైపు పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ లీడ్స్ ప్రస్తుతానికి నిలబడాలని నేను అంటున్నాను. జోస్న గారు, నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే కనీసం 14 రౌండ్లు కనుక 7-8 రౌండ్లు దాటిన తర్వాత కూడా ఒక్కోసారి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ ఎట్లాగో 2020 క్రికెట్ మ్యాచ్ ఎట్లాగో ఇది కూడా అంతే. ఎందుకంటే లాస్ట్ లో 3000, 2000, 4000 ఉన్న లీడు అంటే రామ్మోహన్ రావు గారు మరి 20-105 ఆ తేడా కనిపిస్తోంది. అంటే ఒక్క టీడీపీ 105, అటు జనసేన బీజేపీ కలుసుకుంటే 110 పైనే ఉన్నాయి. ఇక్కడ చూస్తే 20 ఉన్నాయి. చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ లేదు. ఖచ్చితంగా చాలు. నేను ఏమంటున్నానంటే ఈ లీడ్స్ ఒక 10,000 దాటి ఉంటే అవతల 4 రౌండ్లు ఉన్నా పెద్దగా పోకపోవచ్చు. కానీ అందుకే 7-8 అంటే సగం కంటే ఎక్కువ రౌండ్స్ పూర్తయితే అప్పుడు గట్టిగా చెప్పొచ్చు అని నేను అంటున్నాను. ఇప్పుడు చాలా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో నెక్ టు నెక్ పోటీ ఉంది కనుక 2000-3000తో కూడా గెలుపుకోవటంలో నిర్ణయం అవుతాను నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్ రౌండ్ లో కూడా ఫలితం అటు ఇటుగా మారొచ్చు. కొన్నిసార్లు చూసాం కదా మనం, కొన్ని నియోజకవర్గాల్లో 650 ఓట్లతో ఎమ్మెల్యేకి గెలిచారు. పోయినసారి వైసీపీ ఎమ్మెల్యే ఒకరు 650తో గెలిచారు. కనుక ఈ నెక్ టు నెక్ పోటీ ఉన్నప్పుడు, చాలా తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు 10వ రౌండ్ దాటినాక ఒక 10,000 మెజార్టీ ఉన్నదనుకోండి, అప్పుడు నిలకడగా ఉంటుంది మనం అనుకోవచ్చు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఏపీ ఒక్కదానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. కొన్నేమో కూటమికి పట్టం కడితే, కొన్నేమో వైసీపీకి పట్టం కట్టాయి. అంటే ఈవెన్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆ బేరేజ్ వేయలేకపోయారు. ఎందుకంటే పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు ఎవరు ఎటువైపు మారుతారు, ఎవరికి పట్టం కడతారు, అధికారం ఇస్తారు అనేది చెప్పలేని సిచ్యువేషన్ లో. సో సీట్లు ఇలా ఉన్నా కూడా పర్సంటేజ్ లెక్కలు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయని మీ ప్రిడిక్షన్? నా ఉద్దేశం అంటే 48-46 ఆ ప్రాంతంలో పర్సెంటేజ్ వచ్చినప్పుడు వైసీపీకి గతంలో 50 దాకా వచ్చింది, 50% దాకా. కాకపోతే ఇంక తక్కువ వచ్చే అవకాశం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. తెలంగాణలో కూడా అనుకున్నట్టే జరుగుతున్నది. తెలంగాణలో నా ఉద్దేశం అంటే ఎవరికి డబుల్ డిజిట్ రాదని నేను మొదటి నుంచి అంటున్నాను. ఇవాళ
10 అని లీడ్ చూపిస్తున్నా కూడా 8-9 మూడో పార్టీగా బీఆర్ఎస్